చెప్పుకుంటూ మీరే మహిమా ఘనత పొందుకొని మా ప్రభువు ప్రియకుమారుని సేపట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలోకి మనం ముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. చూడండి, మనందరికీ ఇవి ఏ దినాలని చెప్పాము? ఏ దినాలు? కరెక్ట్ చెప్పండి పెద్దగా. అంత్య దినాల్లో మనం ఉన్నాము. అంత్య దినాలలో ఎలాంటి కాలాలు ఉంటాయంట? ఒకసారి తిమోతి గారికి రాసిన పత్రిక తీయండి. మంచి కాలాలు ఉంటాయా? తిమోతి గారికి రాసిన పత్రిక తీయండి ఒకసారి. ఎలాంటి కాలాల్లో ఉన్నామో మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. 2వ తిమోతి గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతి గారికి రాసినటువంటి అంత్య దినములలో చూడండి ఎలాంటి కాలాలు? అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొను. ఇక్కడే ఒక్కొక్క లైన్ చూసుకుంటే వీటిల్లో ఈరోజు మనుషులు ఎలా ఉన్నారో మనకు అర్థమైపోతుంది. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడటం అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు, బింకములాడువారు, అహంకారులు, దూషణ 24 గంటలు అమ్మోరు తెస్తే ఏమొస్తుంది? మంచి మాట ఏది రాదు. మీరు ఆశీర్వాదాలు, గాడ్ బ్లెస్ యూ ఇట్లాంటివి రావు. ఎదురుటోళ్ళని ఎట్లాగా ఎప్పుడు చూసినా దూషించాలి అనేటటువంటి దూషణ మాటలు. ఇంకా తల్లిదండ్రులకు ఉన్నారా? ఈ కాలాల్లో ఉన్నారా లేదా? చాలా మంది. ఓకే, కృతజ్ఞత లేని వారు ఒక్కొక్కరు చూసుకోండి కరెక్ట్గా సూట్ అయిపోతుంటారు అనమాట. ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో మనుషులు ఎలాంటి యొక్క స్వభావాలు కలిగి ఉన్నారు బైబిల్ గ్రంథం 2000 సంవత్సరాల క్రితం చెప్పేశారు. 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో ఈ విషయాలన్నీ రాపించారు. మీరు అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో మనుషులు ప్రేమలు ఉండవు. ఇలా ఉంటాయి చూసుకోండి. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు. అంటే ద్వేషం ఎలా ఉంటుంది? అతిగా ఉంటుంది అనమాట. అంటే ఊరికేదో ద్వేషించడం కాదు, మనుషులని అతిగా ద్వేషించేసేయాలన్నమాట. వాళ్ళ నాశనం అయ్యేదాకా కూడా వీళ్ళకి నిద్ర పట్టదు, వీళ్ళు ఇంకా తినరు పడుకోరు అనమాట. ఇక శపథాలు చేసి కూర్చుంటారు. అట్లా అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు అంటే మంచి వాటిని ద్వేషించేవారు. సజ్జనం అంటే మంచి వాటిని ద్వేషించే వాళ్ళు ఉంటారట. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించేవారు. సో ఇది అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో మనుషులలో పెరిగిపోయేటటువంటి స్వభావాలు. ఆ స్వభావాలు ఎవరైనా చూస్తున్నారో అదేం లేదండి చాలా మంచి వాళ్ళే ఉన్నారంటారు ఎవరైనా. లోకం అంతా చాలా మంచిగా ఉందండి, మాకు చాలా మంచిగా కనిపిస్తుందని అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. మీ లక్షణాలు లేకుండా లేదు కదా. అందుకే అయితే ఇలాంటి సమయాల్లో బైబిల్ గ్రంథం మనకేం తెలియదు. ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా వీటిలో నుంచి బయటికి వచ్చేయాలి మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అందరికీ తెలిసినటువంటి విషయం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము 15 నుంచి 17 దాకా. ఈ వచనం తెలుసా అందరికీ? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కూడా ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించండి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. చూడండి, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనిచ్చుకోకుండా సద్వినియోగపరుచుకోవాలి. ఇంకా ఏమన్నారంటే జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానుల వలె ఉండొద్దు. ఇప్పుడు ఈ విషయం గురించే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దినాలు చెడ్డం అనే విషయం మీకు అర్థమవుతుంది కదా. అపాయకరమైన కాలాలు వచ్చాయని కూడా మీకు అర్థమవుతుంది కదా. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో బ్రతుకుతున్నాం కదా మనం. ఇప్పుడు దినాలు చెడ్డవి అయితే ఈరోజు క్రైస్తవుల గురించి ప్రాణగారు చెల్లిపరిచినట్టుగా ఒకరి అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి వారిని ఒకరికొకరు ఏమైపోయారు? అపహాస్యం జరుగుతున్నది బయట ప్రపంచంలో. అన్యుల వల్ల జరుగుతుందా? క్రైస్తవుల వల్ల జరుగుతుందా? క్రీస్తుకి కదా. అసలు మొట్టమొదట క్రైస్తవులు
రాయబడి ఉంటుంది. మొట్టమొదట క్రైస్తవులు అని ఎవరిని పిలిచారు అంటే అపోస్తుల కార్యాలు, ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము, అందరు కనుక వెళ్ళగలిగితే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ చూస్తున్నారా? వారు కలిసి సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించి మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంవత్సరం అంతా పౌలు బర్నబా గారు కలిసి అంత్యోకియా ఎక్కడుందో తెలుసా? సిరియా దేశంలో ఉంది. సిరియా అనేది ఇప్పటికీ సిరియానే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సిరియా ఇప్పటికీ సిరియానే. అక్కడ ఇప్పుడు ముస్లింలు దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. క్రైస్తవులు అనే ఒక్కరు కూడా లేరు అక్కడ. ఇప్పుడు ఆ చర్చెస్ అన్నీ కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ మొట్టమొదట సిరియా దేశంలో ఉన్నటువంటి అంత్యోకియా అనేటటువంటి అక్కడున్న ప్రజలను క్రైస్తవులు అన్నారంట. ఎందుకు వాళ్ళని క్రైస్తవులు అన్నారో తెలుసా? ఒక సంవత్సరం పాటు పౌలు బర్నబా గారు కలిసి బోధించినటువంటి సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి బోధించిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడాను ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? క్రీస్తు అనే బ్రతికేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలుస్తారు? ఇక్కడ ఎవరు చెప్పలేదు మమ్మల్ని క్రైస్తవులు అనండి, లేకపోతే మమ్మల్ని మేము గురించి క్రైస్తవులు అని అక్కడ ఎవ్వరూ వాళ్ళకి చెప్పలేదు. లేకపోతే ఆ పేరు వీళ్ళకి పెట్టుకున్నది కాదు. చుట్టుపక్కల జనులు చూసి వీరి యొక్క ప్రేమ, వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క ప్రతిదిన ప్రార్థన, ప్రతి ఒక్కరికి వాళ్ళకి సహాయం చేసే గుణము చూసి వీరు క్రీస్తుని అనుసరిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా క్రైస్తవులు అని చెప్పేసి ఆ పేరు ప్రపంచం పెట్టింది క్రైస్తవులకి. హల్లెలూయా. ఆ దినము అందరూ వీరి యొక్క ప్రవర్తన, అంత్యోకియాలో ఉన్న సంఘస్థులు పౌలు బర్నబా గారి బోధ విని వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన విధానానికి వాళ్ళని క్రైస్తవులు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు మొట్టమొదటిగా పిలిచారు. ఈరోజు క్రైస్తవులు అని పిలవాలి అంటే ఎలా ఉంటున్నారు చెప్పండి అనే జనం నుంచి మధ్యలో. పీతలంట ఒక సముద్రంలో తెలిసే ఉంటుంది మీ అందరికీ జోకు. సముద్రంలోనంట బ్రిటిష్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు అంట అన్ని చాలా చాలా రకాలైన చేపలు, బతికున్న చేపలు పెద్ద పెద్ద ట్యాంకర్లలో తీసుకెళ్తున్నారంట. ఆ ట్యాంకర్లలో తీసుకెళ్తున్నటువంటి ట్యాంకర్లు షిప్లో పెట్టుకొని తీసుకెళ్తున్నారంట వాళ్ళ దేశానికి. తీసుకెళ్తూ అన్నిటి మీద మూతలు గట్టిగా పెట్టారంట, కానీ పీతల మీద మూత పెట్టట్లేదంట. పెద్ద పెద్ద ట్యాంకర్ అంట, కానీ అంత దూర ప్రయాణం కదా, మూత పెట్టట్లేదంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడికి డౌట్ వచ్చి, సార్ పీతల మీద మూత లేదు సార్ అని చెప్పేసి అంటే, అప్పుడు ఆయన చెప్పంట, పీతల సంగతి నీకు తెలీదా? ఒకటి ఎక్కుతుంటే ఇంకొకటి లాగుతానే ఉంటుంది కిందకి, అవి ఎక్కడికి పైకి ఎక్కి పోలేవు, అవి ఎంతసేపు పైకి ఎక్కినా మళ్ళీ అక్కడికే పడేటట్టు ప్రతి పీత కిందకి లాగుతుంది అని చెప్పేసి అన్నట్టు మూత అవసరం లేదు, డబ్బులు వేస్తాను. ఈరోజు క్రైస్తవ సమాజంలో పీతలుగా పిలువబడుతున్నారు తెలుసా క్రైస్తవులు బయట లోకంలో. ఒకరు ఎదుగుతుంటే మరొకరు సహించలేదు. ఒకరి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఇంకొకరు సంతోషంగా ఉండరు. ఎలా అయినా సరే వాళ్ళ జీవితంలోకి దూరిపోయి వాళ్ళని కిందకి లాగి పడేసి వాళ్ళందరినీ కూడా భూమిలో పాతి పెట్టే వరకు కూడాను క్రైస్తవ సమాజానికి నిద్ర రాని పరిస్థితి. ఇది లోకంలో ఉన్నటువంటి పేరు క్రైస్తవులు. అందుకే ప్రభు క్రీస్తు వారు కనీసం సంఘంలో ఉంటూ మనం ఖచ్చితంగా దేవుని వాటిలో నిలబడాలనుకునే మనమైనా సరే దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. 23వ కీర్తన చూడకుండా చెప్పమని నేను ఎన్నోసార్లు అడిగాను. ఎంతమంది ఇప్పుడు చెప్పగలుగుతారు చెప్పండి? హల్లెలూయా. హరిదాస్ ఎన్ని వచనాలు చెప్పండి? 6 వచనాలు చూడకుండా నేర్చుకోండి అని ఎన్నోసార్లు బతిలాడుతున్నాను. ఎందుకు అంటే మనకి ఇప్పుడు రాబోయే దినాలలో బైబిల్ గ్రంథం దొరకదు, దేవుని వాక్యం దొరకదు. నువ్వు ఏదైనా సైతానంతో పోట్లాడాలన్నా, నీ మనసులోకి ఏదైనా ఆలోచనలు వచ్చినా, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఈ మాటలు నువ్వు మాట్లాడితే సాతానికి దూరం అయిపోతుంది. మనకి వాక్యమే ఏదైనా గుర్తు లేకపోతే ఏం మాట్లాడతావు వాడితోటి? వాడిని స్వాధీనపరిచేసుకుంటాడు. ఇంకా అప్పుడు నేర్చుకోండి. చాలా చక్కని యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు, పచ్చిక గల చోట ఆయన నన్ను
ఆయన నామము ప్లస్ ఆయన మనకి తోడై ఉండి దండము దుడ్డు కర్రతో ఆదరిస్తారని అర్థం ఏం తెలుసా? ఆయన మనకు కాపరే. యెహోవా నా కాపరి, నాకు ఏమి మంచిగా అన్ని మంచి చేస్తాడు, నాకు ఏమి కలగదు, చక్కగా పచ్చికల చోట్ల అన్ని చోట్ల పనులు చేస్తాడు. ఇదంతా బాగుంది. నువ్వేదైనా తప్పు చేస్తే దండము దుడ్డు కర్రతో కూడా ఆదరిస్తాడు, అంటే వేస్తాడు రెండు అని. నువ్వు ఊరికే చేసేసేవన్నిటినీ సర్లేమ్మ సర్లే నేను కాపరిని నా మీద ఎక్కువ తీసుకెళ్తాను అన్నట్టు దుడ్డు కర్ర దండంతో ఆయన నేను సరిచేసి అప్పుడు ఆదరిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. వాక్య భాగాన్ని చదువుకొని చక్కగా ఈ దినం మనము ఇంకా సామెతలు 14వ అధ్యాయము చూడండి 15వ వచనం దగ్గరికి రాగలిగితే ఎలాగ మనం ఈ దినాలలో మనం ఎదుర్కోవాలో తెలియపరుస్తున్నారు. చూడండి సామెతలు 14:15 చెప్పండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముని, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. చూసారా? ఎవరు జ్ఞానం లేనివాడు ఏం చేస్తుంటాడు? ప్రతి మాట నమ్మేస్తా ఉంటాడు. ఎవరు చెప్తే అవి నమ్మేసేసేటో ఇక మళ్ళీ అటు పక్కకి దారి తొలగిపోతా ఉంటారు అనమాట. అట్లా వద్దు అని దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ దినములు చెడ్డమైనప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలో అనేదే ఈరోజు మన పాఠ్యభాగం. కాబట్టి జ్ఞానిలా నువ్వు నడుచుకోవాలి, అంతే తప్పించి అజ్ఞానిలా నువ్వు నడుచుకోవద్దు. ఇంకా కీర్తనలు మొదటి ఏం తెలుసు చెప్పండి, చూడద్దు, తీయద్దు. ఎక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, చోటున కూర్చుండక. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అందరికి వచ్చు కదా. హల్లెలూయా. చూడండి అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది. మీ అందరికి దుష్టుల ఆలోచన ఎలా నడవద్దు? మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టులు దుష్టమైన పనులే చేస్తారు. ఇక ఏంటి ఇలా చేశారని మనం ఆశ్చర్యపోవద్దు. వాళ్ళు దుష్టులు ఇంకా అలాగే చేస్తారు అంతే అనుకోవాలి. అంతే వీడు దుష్టుడు పనులే చేస్తున్నాడు అని మనం వదిలేసేయాలి అంతే. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు వెళ్ళొద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అంటే ఊరికి అపహాస్యం చేసేవాళ్ళ దగ్గర కూర్చోవద్దు. ఇవన్నీ కూడా నీకు ఖచ్చితంగా మనకు తెలుసు. మన వాక్యం తెలియట్లేదు ఇప్పుడు తెలుసు, చక్కగా చెప్పేస్తున్నారు అందరూ కూడా. కానీ దీని ప్రకారమే నడుస్తున్నామా? దుష్టుల ఆలోచన చెప్పనే మనం కూడా నడుస్తాం. పాపల మార్గంలోనే మనం కూడా వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. అపహాస్యం కూర్చుని దగ్గర మనం కూడా కూర్చొని అపహాస్యం చేస్తాం. ఈ పనుల్లో ఎక్కడ మనల్ని సరిదిద్దుకోవాలి? దినములు చెడ్డవి కనుక వీటి నుంచి బయటకు వచ్చేయమంటున్నారు దేవుడు తొందరగా. మరి ఇప్పుడు దాకుంటే ఉన్నావేమో, తెలుసో తెలియకో ఉన్నావేమో దేవుని దగ్గర. అయ్యా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు, అపహాస్యం చేస్తుంటే క్షమించు, లేకుంటే పాపల మార్గంలో నిలబడి ఉంటే నన్ను క్షమించండి, ఒప్పేసుకొని తొందరగా అందులో నుంచి వచ్చి మన దేవుడు కోరుకుంటున్నాడు. దినములు చెడ్డవి అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా చూడగలిగితే ఇంకొక విషయాన్ని కూడాను దేవుడు మనతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ లేవి కాండము 18వ అధ్యాయం 3వ వచనం. ఇంకా మనం ఎలా ఉండకూడదు? ఫస్ట్ దుష్టుల మార్గంలో మనం నడవకూడదు. రెండవది లేవి కాండము 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు నివసించిన ఐగుప్త దేశ ఆచారములను చొప్పున మీరు చేయకూడదు. చాలు. ఏం చేయకూడదని చెప్తున్నారు దేవుడు. రెండోది దినములు చెడ్డవి కానీ ఇప్పుడు సమయాన్ని సద్వినియోగపరుచుకునేవాడు దుష్టుల చెప్పులో ఉండకూడదు. రెండోది ఆచారాలను పాటించొద్దు, అన్యుల ఆచారాలను పాటించొద్దు. ఈ రోజుల్లో మనందరం క్రైస్తవులే కానీ ముహూర్తాలు చూస్తున్నారా? అన్నిటికీ మంచిగా ముహూర్తం లేదు అంటే దేవుడు ఫస్ట్ సృష్టించినప్పుడు ఆయనకి ఇదంతా కూడా మంచిది అనిపించిందా లేదా? ప్రతి దినం ఆయన సృష్టించినటువంటి సృష్టి ఈ దినం ఇది చేసి ఆ తర్వాత ఇది మంచిదని దేవునికి అనిపించింది అని చక్కగా ప్రతి దినం 6 దినాలు కూడా ఇది మంచిదని దేవుడు చెప్తే మనమేమో ఈ దినం మంచిది కాదు, మంగళవారం డబ్బులు ఇవ్వద్దు, శుక్రవారం ఇటు ముందు నుంచోవద్దు, ఎదురుగా పిల్లి రావద్దు, ఇంకేంటి ఇంకా చాలా కదా. ఎదురుగా ఎవరు వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, వాళ్ళు వస్తే వెనక్కి వెళ్ళిపోవాలి, మనం మళ్ళీ ఇంట్లో కూర్చొని తుమ్ము వస్తే బయటకు వెళ్ళకూడదు. ఎన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ ఎవరి ఆచారాలు? అన్యుల ఆచారాలు. దేవుడిని ఎరగని వాళ్ళే అన్యులంటే ఎవరు? దేవుడిని ఎరగని వాళ్ళని అన్యులు అంటాం. ఒకప్పుడు మనం కూడా అన్యులమే.
దేవుడు తెలియనప్పుడు మనం కూడా అన్నిటిమే. దేవుడు తెలియకపోవడం అంటే నిజమైన దేవుడు తెలియకపోవడం, విగ్రహాలను తెలుసుకోవడం కాదు. నిజమైన దేవుడిని తెలియనంత కాలం కూడా మనం కూడా అన్నిటిమే. నిజమైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన నమ్మి విశ్వాసంతో బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా నీకు ఎందుకు అన్ని ఆచారాలు? ఇక్కడ క్లియర్గా దేవుడు తెలియపరుస్తున్నారు, ఇదిగో మీరు నివసించిన ఐగుప్త దేశ ఆచారముల చొప్పున మీరు ఇంకా చేయకూడదు. అన్ని ఆచరణకి నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నూతన సృష్టి, నువ్వు నూతన సృష్టి, నువ్వు నూతన సృష్టి అయిపోయిన తర్వాత పాలు పొంగించటాలు, పొంగిన పాలు స్టవ్ మీద కడుక్కోవడాలు ఇవన్నీ కూడా అవసరం లేదని దేవుడితో ప్రార్థన చేసుకున్నావా, ఇంట్లోకి వెళ్ళావా, అంతే నీ పని. లేకపోతే ఆ పాత ఇంటిలో ఆల్రెడీ ఎవరైనా ఉండిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకేదైనా ఆచారాలు పాటించుంటే ప్రతి మూలకెళ్ళి ప్రార్థన చేయాలి. నీ గదిలో ప్రతి మూలకెళ్ళి ఈ మూల వాటి ఆచారాలు అనుభవించారు, ఏం పెట్టారు మనకి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో ఈ మొత్తం కూడాను తొలగిపోవాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు అవన్నీ కూడా ఇంటి నుంచి తీసేదేవా అని ప్రార్థన చేసుకుని ప్రతి మూల చక్కగా నువ్వేం పెట్టుకోవాలి అవి పెట్టుకో. అంతేగాని ఆ ఆచారాలు ఈ ఆచారాలు వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు, జాతకాలు చూపిస్తారు. ఆయనేమో కిచెన్ తీసి బయట పెట్టమంటాడు, బయట తీసి బాత్రూమ్ బయట పెట్టమంటాడు, ఏవో పెట్టమంటాడు కదా. అలా చేస్తున్నారా లేదా క్రైస్తవులు కూడా? అలాని పిలుచుకొని ఆ ఈ మూల స్తంభం ఉండకూడదంటే ఆ స్తంభం ఎత్తి బట్టలు పడేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బుల కోసం చెప్తుంటే నిజంగా జాతకాలకి వాళ్ళకి ఏదైనా తెలిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడాలి కదండి. అసలు జాతకం ఎక్కువ బతకం ఎందుకండి? జాతకం చెప్తే డబ్బులు ఇస్తారనే కదా వచ్చి చెప్పేది. వాళ్ళ జాతకం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎట్టకుండా డబ్బులు సంపాదించుకోవాలి, కానీ జాతకం చెప్పి డబ్బులు సంపాదించడం ఎందుకు? ఆ మాత్రం మనకి లాజిక్ అర్థం అవ్వాలి కదా. వాళ్ళకే సరిగ్గుంటే వాళ్ళు ఎందుకు ఇలా చెప్పి బతుక్కోవడం అని చెప్పేసి మనం అస్సలు ఆ జోలికే వెళ్ళకూడదు. అన్ని ఆచారాల ప్రకారం మనము నడవకూడదు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మూడవదిగా మనం ఫస్ట్ ఏమో దుష్టుల మార్గాల్లో నడవకూడదు, అపహాస్కు కూర్చుని చోట కూర్చుంటుంది. ఇప్పుడు మనము ఏం చేసాము? ఆచారాల ప్రకారం మనం ఇంకా నడవకూడదు. ఇది దినములు చెడ్డవి కనుక సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు మనతోటి. అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము ఈ జనుల మార్గమును నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. చాలు ఆ పైనంతా మీకు తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది వాడి యొక్క మార్గాలు ఎట్లా ఉన్నాయి. అంటే కొంతమంది ఏం చేస్తున్నామంటే ఇప్పుడేమో కొంతమంది ఆచారాల ప్రకారం పోతున్నాము, కొంతమంది మేము దుష్టుల మార్గాల్లో పోతున్నాము, కొంతమంది ఏమో ఒక గుంపు ప్రజలు వేసేసుకొని ఆ ప్రజలు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టే మనకి వీళ్ళే వేదం వీళ్ళే దేవుళ్ళు మనకి అయిపోతున్నారు అనమాట. కొంతమందిని ఆరాధిస్తూ ఉంటారు అనమాట. ఇంకా మనుషుల్నే వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలుసు కదా, సినిమా యాక్టర్స్ని అనుసరించే వాళ్ళు ఉన్నారా లేదా? సినిమా హీరో అంటే చాలా ఇష్టం, రాజకీయ నాయకుడు అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే మనందరికీ చాలా ఇష్టం ఉంటుంది. ఇక అతను ఎలా నడుస్తుంటే మనం కూడా అతను ఏం చెప్తే అదే మనకి అది నిజమా కాదా, లేకపోతే నిజంగానే ఆయన దేవుడి వాక్య ప్రకారం చెప్తున్నారు మనకి ఇంకా అదేం పట్టదు. ఆయన వీళ్ళెవరు మంచోళ్ళు కాదని గురించి చెప్పారనుకో, ఇక మనం కూడా ఏం చేస్తాం, వాళ్ళందరూ మంచోళ్ళు కానంటే గొడవలు పెడుతూ ఉంటారు ఊర్లలో కదా. అంటే కొంతమంది రాజకీయ నాయకుడిని, కొంతమంది సినిమా యాక్టర్ని ఫాలో అవుతుంటారు. ఆ సినిమా యాక్టర్ వేసుకున్న లాంటి బట్టలు వేసుకోవాలని, అతను వేసుకున్నటువంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలని ఇలా. అందుకే జనుల మార్గం అక్కడ ఏమంటారు, జనుల మార్గంలో నడవకూడదు. ఈ దినములు చెడ్డవి కనుక నిన్ను ప్రేరేపితం చేసే వాళ్ళు అనేక మంది నీ చుట్టూ వచ్చేస్తారు. నువ్వు ఒక అభిమానం అయిపోతావు వాళ్ళకి. ఇంకా నువ్వు ఇక వాళ్ళని ఆరాధించేస్తూ ఉంటావు. ఇక వాడు ఎలా చేస్తే అలాగా నువ్వు కూడా వెళ్ళిపోతావేమో. దినాలు చెడ్డవి అలా సాతాను ప్రేరేపిస్తుంది. నువ్వు ఆ హీరోని చూసో, లేకపోతే ఆ రాజకీయ నాయకుని చూసో, ఇంకొక వ్యక్తిని చూసో నువ్వు వెళ్ళదు. నువ్వు నా మార్గంలో నిలవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మార్గంలో మాత్రమే మనము నిలబడాలని దేవుడు ఈ అంత్య దినాల్లో కోరుకుంటూ ఉన్నారు. ఇంకా ఇంకొక విషయం చూపించి ముగిస్తాను చూడండి. సంఖ్యాకాండం దగ్గరికి వచ్చాను అందరూ కూడా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం చదవండి. అందరు తీసారా? చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. యెహోవా దూత ఈ ముమ్మూరు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా
ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? యెహోవా దూత. పాత నిబంధనలో గుర్తుపెట్టుకోండి, బైబిల్ బాగా చదివేవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ, బైబిల్ చదవాలనుకున్న ఆశ ఉన్న వాళ్ళైనా సరే, పాత నిబంధనలో ఎక్కడైనా యెహోవా దూత అని రాశారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి అప్పటికి దర్శనం అవ్వలేదు కాబట్టి యెహోవా దూతగా ఆయన వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ప్రతి విషయంలో కూడాను వారిని నడిపించింది కూడా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే గారి నాయకత్వంలో కనానుకి నడిపిస్తున్నంతసేపు కూడా వాడికి అగ్ని స్తంభంలో రాత్రిపూట, మేఘ స్తంభంలో పగటిపూట ఎండ తగలకుండా మేఘం వచ్చేది వాళ్ళ మీదకి. ఒక మేఘం, చక్కని వర్షం పడే మేఘం ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లటి మేఘం వచ్చేది. ఎంతమంది జనం తెలుసా నడిచింది ఆ రోజుల్లో? ఐగుప్తు బానిసత్వం నుంచి ఎంతమంది? 6 లక్షల మంది మగవాళ్ళు మాత్రమే. ఆడవాళ్ళు పిల్లలు లెక్క పెట్టుకుంటే దగ్గర 20 లక్షల మంది జనం అని దేవుని యొక్క వాక్యంలో తెలుస్తుంది. 20 లక్షల మందిని 40 సంవత్సరాలు దేవుడు, వాళ్ళు ఏం వండుకోవట్లేదు, ఏమీ కూడా బట్టలు ఉతుక్కోవట్లేదు, పనులు ఏం చేసుకోవట్లేదు, కేవలము నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. 40 సంవత్సరాలు 20 లక్షల మంది జనాన్ని నడిపించడం అంటే అది మనుషులకు సాధ్యమైన విషయమేనా? 1000 మంది ఇక్కడ ఉంటే ఒక పూట భోజనం పెట్టడానికి మనకి ఎన్ని గొడవలు, ఎంత తలకాయ నొప్పో, అదంతా అయిపోయిన తర్వాత మనము ఆ తర్వాత లెక్కలు వేసుకొని అన్నీ చూసుకునేసరికి ఎంత పెద్ద మనకి ఇబ్బందికరంగా ఉంటుందో, అవన్నీ కడుక్కునేసరికి ఎంత కోపమో కదా. 20 లక్షల మంది జనాన్ని 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు మాసిపోలేదంట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. అలా నడిపించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ఎందుకు మర్చిపోతున్నాం మన పక్కన ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు? అలాంటి స్థితిలో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇక్కడ ఏం మాట మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట ఏంటో తెలుసా? బిలాము అనే ప్రవక్త ఉండేవాడు. ఈ ఇశ్రాయేలు 20 లక్షల మంది ప్రజలు కూడాను వాళ్ళు దేవుని చేత నడిపింపబడుతూ ఉంటే, బిలాము కూడా దేవుడి వ్యక్తే, దేవుని ప్రవక్తే. కానీ అక్కడ ఉన్న ఒక రాజు ఏం చెప్పాడంటే, ఇదిగో ఆ జనమంతా కనుక వచ్చేస్తే మా ఊరి మీద నుంచి వెళ్ళిపోతే వాడు మా ఊర్లో నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మా దేశం మీద నుంచి వాళ్ళు వెళ్తారంట, నాకు ఇష్టం లేదు, వాళ్ళని నువ్వు శపించాలి. ఎందుకంటే దేవుడు నువ్వు ప్రవక్తవి, నువ్వు దేవుని యొక్క భక్తుడివి, నీ నోట్ల నుంచి ఏ మాట వస్తే అది జరిగిపోతుందని నాకు తెలుసు. కాబట్టి బిలాము నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు ఆ ప్రజలకు నువ్వేం చేయాలంట? శపించే మాటలు మాట్లాడితే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి, నువ్వు శపించేసే అని బిలాము దగ్గరికి వెళ్ళి బాలాకు అనే రాజు ఆ డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి వాళ్ళ ప్రజలను శపించమంటున్నాడు. ఇప్పుడు ఇంతకి విచిత్రం ఏంటంటే, ఆ ప్రవక్త దేవుని ప్రవక్త, దేవుడు స్వయంగా ఆయనతో మాట్లాడే వ్యక్తి. ఆయన రెడీ అయిపోయాడు, ప్రవక్త అయి కూడా ఎవరికి వాళ్ళని చెప్పించడానికి డబ్బుల కోసం రెడీ అయిపోయాడు. ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అంటే, క్రైస్తవుడు ఇప్పుడు అతను కూడా, ఇద్దరికి దేవుడు తెలుసు. ఆ ప్రజలు దేవుడి చేత నడిపింపబడుతున్న వారే, ఈ ప్రవక్త దేవుని యొక్క ప్రవక్తే. అయినప్పటికీ కూడాను అన్యులు ఎలా వాడుతున్నారు చూడండి. అన్యుడైనటువంటి బాలాకు రాజు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ జనాన్ని నువ్వే చెప్పించు, నీకు డబ్బులు ఇస్తానంటున్నాడు. ఇదేనా జరుగుతుంది ఇప్పుడు బయట ప్రపంచంలో? అన్యులేమో రెచ్చగొడతా ఉంటారు, మనోళ్ళు రెచ్చిపోయి డిబేట్లు పెట్టుకొని జనులందరి ముందు అపహాస్యం అయిపోతూ ఉంటారు. ఇక్కడ బిలాము ఆ శపించడానికి సిద్ధమైపోయేసరికి దేవుని దూత, యెహోవా దూత అని నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు చూడండి ఒక గాడిద చేత, బిలాము ఒక గాడిద ఎక్కెళ్తున్నాడు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు గాడిదలే కాబట్టి ఆ గాడిదతో మాట్లాడిస్తూ ఉన్నాడు. అందుకే ఏమని మాట్లాడుతున్నారు చూడండి. శపించడానికి వెళ్ళిపోతున్నాడు బిలాము. అప్పుడు కోపం వచ్చి యెహోవా దూత వచ్చేమంటుంది, ఇదిగో ఈ ముమ్మారు నువ్వు గాడిదని ఎందుకు కొట్టావు? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. మీకు ఎంత ధైర్యం, నువ్వు నా బిడ్డలైన వాళ్ళనే శపించడానికి వెళ్తున్నావా? ఇప్పుడు ఈ మాట మనకి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారో తెలుసా? దినములు చెడ్డవి కనుక నువ్వు కూడా నీకు సేవ చేస్తున్న సేవకులను, నీకు దేవుని వాక్యం చెప్తున్నటువంటి వారిను, లేదా పరిచర్యలో ఉన్న వాళ్ళను
ఇలాగే దూషిస్తున్నావేమో, అలా దూషిస్తే కనుక నేను నీకు విరోధినవుతాను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి అక్కడ, ఇదిగో అందరూ కూడాను కీడు చెయ్యి అంటే దేవుని ప్రజలకు కీడు చెయ్యాలని నువ్వు గనక ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళని నేను అభిషేకించుకున్నాను, వాళ్ళు మన తప్పులు చేస్తే నేను చూసుకుంటానని దేవుడు తెలియపరుస్తున్నారు. వాళ్ళ సంగతులు ఏమంటుంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనా తప్పులు చేసినప్పుడు దేవుడు చూసుకుంటున్నాడా లేదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు పనిష్మెంట్ జరుగుతుందా లేదా, పనిష్మెంట్ ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, నీకెంత ధైర్యం నువ్వు వాళ్ళని మాటలు అనటాను, కాబట్టి నేను నీకు విరోధిని అవుతున్నాను. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున తెలిసి తెలియక మన జీవితాల్లో మనమేమన్నా కానీ దూషణ మాటల్లో కానీ వాళ్ళకి కీడు చేయాలని కానీ ఆలోచన చేస్తున్నామేమో, వద్దు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారి గురించి మీకు ప్రార్థనలు మనము జ్ఞాపకము చేసుకోవడం. అందుకే కదా మొట్టమొదటే మనకి దేవుడు తెలిసి తెలియకపోయినా కానీ ఒకటే టాపిక్స్ అన్న కూడా మాట్లాడి మనకు కూడా దేవుడు కలుపుతూ ఉంటారు. ప్రార్థనా శక్తి గురించే మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మొట్టమొదటి మనం ఏమన్నా మనకు అనిపిస్తే ప్రార్థన చేయాలి తప్పించి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వాళ్ళని సరిచేస్తాడు. అంతే తప్పించి నువ్వు దూషణ మాటలు కలిగితే నీకు విరోధి అయిపోతాడు దేవుడు, ముందుగా నీకే విరోధి అయిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలు పరీక్షించుకోవాలి. అలాగే ఇంకొకటి విషయం చూపించేసి నేను 119వ కీర్తన మొదటి వచనం చూడండి, అందరికీ తెలిసినటువంటి వచనం. 119వ కీర్తన గ్రంథంలో పెద్ద కీర్తన ఏంటి? 119వ కీర్తన. ఎన్ని వచనాలు ఉంటాయి? ఎవరైనా అడిగితే చెప్పాలి. మరి 170 వచనాలు ఉంటాయి, 176 వచనాలు ఉంటాయి. చూడండి, 119వ కీర్తన మొదటి వచనం చెప్పేయండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నారు దేవుడు, ఎలా నడుచుకోవాలి? నిర్దోషముగా మనము నడుచుకోవాలి. వాళ్ళని దేవుడు ఈ దినములు చెడ్డవి కాబట్టి మీరు ఎలా బ్రతకాలో చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ ఏం చెప్పారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఫస్ట్ దానికంటే ముందు జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానుల వలె మీరు ఉండొద్దు. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానుల వలె నడుచుకోవాలి. రెండోది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాస్కులు కూర్చుని చోట కూర్చోకూడదు. ఇంకా తర్వాత ఆచారాలను మనము అనుసరించకూడదు, ఆచారాలను అనుసరించడం వద్దు. మూడోదిగా ప్రజల మార్గాన్ని కూడా నువ్వు అనుసరించొద్దు. ఎవరో నీకు నచ్చిన అభిమానులు వాటి గురించి నువ్వు వారిని అనుసరించొద్దు. తర్వాత దేవుని యొక్క ప్రజలను దూషించే వారిని నువ్వు ఎంకరేజ్ చేయదు. అంటే దేవుడు మనందరికీ ప్రజలకు కీడు చేయాలి, అంటే ఆయన ప్రజలకు కీడు చేసే వారి దారిలో నువ్వు కూడా ఉండకూడదు. వారిదిగో మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అని దుష్టుల ఆలోచనలు ఎవరన్నా చెప్తా ఉంటే కనుక వాటితో పాటు వెళ్ళిపోయి మనం కూడా ఓకే అని చెప్పేసి అననే అనుకోండి. ఏదైనా విషయం ఉంటే దేవుని దగ్గర నువ్వు ప్రార్థించే బిడ్డగా మనం ఉండాలి. తర్వాత నిర్దోషముగా నడుచుకునే వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషముగా మనము నడుచుకుంటే ఇలా నడుచుకోవాలి. దినములు సద్వినియోగం చేసుకోవడం అంటే సమయం ఎక్కువ లేదు. ఒక్కొక్కరికి యవనస్తులు ఇంకా ఉన్నారు ఇక్కడ, కనీసం కొంతమందికి 20 దాటినోళ్ళే కదా అందరు ఇక్కడ. 20 సంవత్సరాల లోపల అయితే ఎవరు లేరు కదా. 20 సంవత్సరాలు అయితే దాటేస్తాం. సో మనకి ఆయుష్ ఒకవేళ 80 ఇస్తే 80 కూడా ఆయాసకరం అండి, మీకు తెలుసు. ఇప్పుడు 70 దాటిన తర్వాత 70 కూడా కదా 60 దాటిన తర్వాత వచ్చే బీపీ షుగర్లకి టాబ్లెట్లతో తప్పించి తిండితో పని లేదు. తిండి బతుకున్నాను డాక్టర్లు కూడా అన్నీ తగ్గించమంటారు. అదొద్దు ఇదొద్దు అదొద్దు, అన్ని చూసి ఏది చూసినా వద్దు అంటారు. కానీ తిరుగుతున్నది ఎవరు అంటారు, మెడిసిన్స్ వేసుకుని బతికేయమంటారు. కాబట్టి ఇంకా 65 నుంచే మనకేంటి ఆయాసమే. అంత టాబ్లెట్లతో బతకమే. ఇష్టమైంది ఏం తినలేవు, నువ్వేమి కూడా ఇష్టంగా సంతోషంగా చక్కగా వండేసుకొని ఏమి చికెన్ మటన్ అన్ని తినలేవు, అన్ని వద్దు అంటారు డాక్టర్లు. అంటే 65 ఆల్రెడీ 20 దాటిపోయి అందరికీ. 40 దాటిన కూడా ఉన్నారు చెప్తున్నా. అంటే ఇంక వయసులో ఎంత ఉన్నాయి చూడు, మా అయితే 40 ఏళ్ళు కూడా లేవు. 20 దాటిన సంగతి చెబుతున్నా. ఇక 30 దాటిన మీకు ఎంత వయసు ఉందో గుర్తుపెట్టుకోండి. 65 తర్వాత ఆయాస్కరం. కాబట్టి ఈ మధ్య వయసు మహా అయితే మనం బతికేది భూమి మీద ఇంకో 20 ఏళ్ళు అనుకోండి అందరూ. అంతే 20 ఏళ్ళు 25 ఏళ్ళు. అది యేసయ్య రాకడ లేట్ అయింది. ఓకే, ఇంకొక యేసయ్య చేస్తే అందరం వెళ్ళిపోవాల్సిందే. యేసయ్య రాకడ ఆలస్యమైంది. కాబట్టి సమయాన్ని చాలా తక్కువ ఉంది. ఆ 20-25 సంవత్సరాలు ఇంకా మనం బతికేది అనుకుంటే ఆ 25 ఏళ్ళు నీ పని నువ్వు చేసుకోవాలి, మళ్ళీ నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి.
నీ నిద్ర నువ్వు పోవాలి. సో వాటన్నిటికి సగం టైం అయిపోతుంది. ఇక మిగిలిన సమయంలో దేవుని కొరకు ఎంత పని చేస్తున్నావు, దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు, ఇది మాత్రమే దేవుడు లెక్కడిగేది. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత పరలోకంలోకి నువ్వు ఎంత సంపాదించావు, నువ్వు చాలా బాగా అన్ని కూడా విషయాలు భలే సంపాదించి పెట్టావు, లేకపోతే ఇంకా అది ఇదే దేవుడు అడుగుతాడా? ఏమి అక్కడ అడగడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత సమయం గడిపావు, ప్రార్థనలో ఎంతసేపు గడిపావు, దేవుని వాక్యాన్ని ఎంతసేపు విన్నావు, ఎంతసేపు నేర్చుకుంటున్నావు, వీటిని తప్పించి ఇంకా వేరే లెక్కలు ఏవి దేవుడికి అవసరం లేదు. కాబట్టి మన జీవితాన్ని మనమే లెక్కేసుకోండి. మీకు అర్థమైపోతుంది, ఇంకెవరో చెప్పక్కర్లేదు. మనం నువ్వు సరిగ్లేవు అని మనం ఎవరు ఇతరుల గురించి చెప్పొద్దు. మన జీవిత లెక్కలు మనమే వేసుకుంటే ఇక ఎంత సమయం ఉన్నదని మనకి అర్థమైపోతుంది. మన జీవితాల్లోకి వచ్చేటటువంటి కష్టాలైనా నష్టాలైనా 3 రకాలు వస్తాయి, మనందరికీ తెలుసు. ఒకటి ఎవరి ద్వారా వస్తుంది? అపవాది ద్వారా వస్తుంది. రెండోది మనందరికీ కూడా మన అవిధేయత వల్లనే మనకి కష్టాలు వస్తాయి. దేవునికి ఎప్పుడైతే నువ్వు అవిధేయులుగా ఉంటావో అప్పుడు మన జీవితాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. కొన్ని అపవాది తెచ్చేస్తుంది, కొన్ని నువ్వు దేవునికి బాగా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దేవుడు పరీక్షిస్తాడు కాబట్టి దేవుడి దగ్గర నుంచి వస్తాయి. అర్థమవుతుందా? 3 రకాలు. ఇందులో మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి నీకు అందుకు వచ్చింది ఇందుకు వచ్చిందని మనం అనాల్సిన పని లేదు. ఎందుకంటే నీ అవిధేయత జీవితం నీకు తెలుసు కదా. సో ఎందుకు వచ్చిందో మనకు అర్థమైపోవాలి. అది ఇంకా మనకి ఎవరు ఎందువల్ల వచ్చిందంటే దేవుని వల్ల పరీక్షింపబడుతూ వచ్చింది అంటే నువ్వు చాలా దేవుని దగ్గర ఉన్నట్టు. అది నీకు తెలిస్తే నీకు హ్యాపీ. నువ్వు కనుక నిజంగా చాలా దగ్గరగా దేవుడికి ప్రార్థన జీవితంతో గడుపుతూ ఆయన పరిచర్యలోనే ఉంటూ ఆయన నీకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ సహాయం చేసుకుంటూ అన్నీ ఉన్నా నీకు వస్తుంది అంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి నా కోసం పరీక్ష వచ్చింది, ఇప్పుడు నేను ఆ పరీక్షలో తట్టుకునే శక్తి ఇవ్వమని. నువ్వు నిజంగా దేవునికి అవిధేయురాలుగా ఉంటే వచ్చింది కూడా నీకు తెలిసిపోతుంది. ఎందుకు మనకే తెలిసిపోతుంది, ఓహో ఈ సమయంలో నేను ఇలా అవిధేయంగా ప్రవర్తించాను కాబట్టి ఈ సమస్య నా జీవితంలో దేవుడు అనుమతించేశాడు. యోనా గారి సంగతి అదే కదా. ఒక పక్కకి వెళ్ళమంటే ఇంకో పక్కకి వెళ్ళిపోయాడు. దేవుడికి అవిధేయత చూపించాడు, సముద్రంలో పడ్డాడు, చేపలో కడుపులోకి వెళ్ళిపోయాడు. ఆ పాతాళంలోకి వెళ్ళినట్టు చచ్చిపోతూ అక్కడి నుంచి అడిగాడు, అయ్యా ఇదిగో నేను అవిధేయుడైపోయాను, నన్ను క్షమించమంటే మళ్ళీ దేవుడు సహాయం చేశాడు. అది అవిధేయత వల్ల కష్టాలు వస్తాయి. ఇక సాతాను శోధించే శోధనలు ఇంకా మనందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాల్లో మనము అపవాది వచ్చేటటువంటి తుఫాన్లు అయితే గద్దించడం నేర్చుకోండి. అపవాది వలన మీకు వస్తుంటే మీ అవిధేయత అయితే ఒప్పుకోండి దేవుని దగ్గర. మీ అవిధేయత వలన మీరు కష్టాలు తెచ్చుకుంటున్నారు, మీకు తెలుసు ఏమాది అవిధేయతలో ఉన్నారు దేవునికి. వాటిని బట్టి అయితే దేవుని దగ్గర మొరపెట్టుకొని మీరు అయ్యా నేను ఈ అవిధేయతలో ఉన్నాను, నన్ను క్షమించి ఇక్కడి నుంచి నేను ఆ పని చెయ్యను అని చెప్పేసి మనసు పొందుకోండి. అపవాది వల్ల వచ్చే కష్టాలు అయితే కనుక మీరు అట్టి మంచిగానే బతుకుతున్నా కానీ అపవాది కనుక మీకు కష్టాలు పెట్టాలని కనుక వస్తుంటే యేసుక్రీస్తు నామములో అపవాది క్రియలన్నీ లయపరచబడదు కాక అని మీరు పదే చెప్పండి. అపవాది క్రియలు యేసుక్రీస్తు నామమునకు చాలా గట్టి పవర్ ఉంది. మనకు అది అర్థం కావట్లేదు, వాడుకోవడం మనకు తెలియట్లేదు. ఆయన నామంలో యేసుక్రీస్తు నామంలో అపవాది క్రియలని లయపరచబడదు కాక అని పదే అనుకొని ప్రార్థన చేసుకోండి. ఇంకొకటి బాగా దేవునితో ఉంటూ కూడా కనుక ఇబ్బందులు వస్తే మాత్రం అది దేవుడు ఖచ్చితంగా ఒక మంచి పనిలో నిన్ను వాడుకోవడానికే తీసుకొస్తున్నాడు. నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. కాబట్టి ఆ స్థితిలో ఆయనకు తల వచ్చి నేను ఎలా ఉంటానో నేర్పించేసేయ్యా, నేను ఇన్ని కష్టం వచ్చినా సరే నీతో పాటే ముందుకు వెళ్ళిపోతానని ఈ 3 రకాల విషయాలు మనం ముందుకు సాగాలని కోరుకుంటూ, దినములు చెడ్డవి కనుక వీటిలో మనం స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.